మేడ్చల్ జిల్లా ఘట్కేసర మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి గురుకుల పాఠశాలలో గేల్ సంస్థ వారి సిఎస్ఆర్ నిధులతో 75 లక్షల పరికరాలను అందజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవ లక్ష్మణ్, గేల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుగుప్తా, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర మండల ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జింగే యాదవ్, సొసైటీ చైర్మన్ రామ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన గడ్డన అభివృద్ధి ధ్యేయంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఘట్కేసరలో నిర్ణయించిన ఆత్మీయ సమ్మేళన సభలో ఇచ్చిన మాట ప్రకారం ఎంఎంటీఎస్ విద్యా వైద్యంపై సిఎస్ఆర్ నిధుల ద్వారా ₹1 కోటి అందించడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కోటి నాయక్, బండారి అంజిగౌడ్, శశికళ, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి ఎంత పేరు తెచ్చామనే దాంట్లో నేను దృష్టి పెడతాను కాబట్టి తప్పకుండా ఇంకా సమస్యలు అనేది ఎప్పటికి ఉంటాయి. అదృష్టవంతంతో మనకు మోదీ గారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పక్కకే బీబీ నగర్ లో కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చారు. మీ అందరి దృష్టికి పార్లమెంట్ సభ్యునిగా నేను కూడా అందులో ఇప్పుడు మొన్న ప్రభుత్వం కూడా అందులో వన్ ఆఫ్ ద మెంబర్ గా కూడా ఒక అడ్వైజరీ మెంబర్ కూడా నియమించింది. ఖచ్చితంగా ఇక్కడ వైద్య అవసరాలు తీర్చడంలో వాళ్ళ చాలా గొప్పగా చెప్పాడు సుబ్బండి గారు. ఇది ఒక మినీ కార్పొరేట్ హాస్పిటల్ మా గ్రామంలో మండలంలో ఉంది సార్. దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా యూటిలైజ్ చేస్తాం, ఇది ఇచ్చిన అవకాశం అని చెప్పి ప్రత్యేకంగా మనందరి తరఫు నుంచి కూడా ఒకసారి మన అనూప్ గుప్తా గారు గేల్ వారికి చెప్పడం ద్వారా, ఎందుకంటే వారు చెప్పిన ఫ్యాక్ట్ ఇక్కడ ఆ సంస్థ ఉంటే కానీ వాళ్ళ సిఎస్ఆర్ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ సంస్థ లేకపోతే ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టడానికి లేదు. సింగరేణి ఉంటే ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ సంస్థ ఇక్కడ లేదు. కానీ నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా పిఎస్సి మెంబర్గా ఉంటుంది. వాళ్ళ చైర్మన్ నాకు తరచూ మీటింగ్లు వచ్చినప్పుడు వారితో రిక్వెస్ట్ చేశాను, నేను పుట్టిన గ్రామం సార్, అది కనీసం నాకు సేవ చేసే అవకాశం ఇవ్వాలా, మీరు ఏం చేస్తారో నేను రూల్స్ కూడా దాన్ని బైపాస్ చేసి ఇవ్వాలని చెప్పినప్పుడు ఆయన కూడా పెద్ద మనసుతోనే 3 నెలల్లోనే అన్ని కార్యక్రమాలు అడిగినవి కూడా ఏం కావాలో నాకు తెలియదు వాస్తవం. నేను మా రమేష్ పంపించాను, డాక్టర్ గల్వా ఇక్కడ ఏముంది అవసరం అని, వారు పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా వారు చెప్పింది కాదనకుండా అన్ని పూర్తి చేశాం. దాదాపు 75 లక్షల పడుతు. అదే రకంగా అక్కడ గురుకుల్ స్కూల్లో కూడా ఆర్ఓ ప్లాంట్ కానీ ఫర్నిచర్ కానీ బెంచెస్ కూడా ఇచ్చాం. ఇక్కడ కూడా మంచి ఆర్ఓ ప్లాంట్. నేను ఫ్యూచర్ లో కూడా చెప్తాను, చైర్మన్ కు మన కౌన్సిలర్స్ ఉన్నారు, త్వరలోనే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు చేయడం బాగుండదు, కోరుకుంటుంది కాబట్టి కనీసం 500 మందిగా కనీసం ఒక 500 మందికి ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా 3 నెలల లోపల ఉన్న పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ కూడా తప్పకుండా ఇస్తాం. ఎన్నికల తర్వాత మీరు ఆ సూచి తయారు మీరే ఇవ్వండి, ఎవరు దానికి ఎలిజిబుల్ అందులో ఏం ప్రత్యేకత డిస్కస్ చేసి తల్లి పిల్లకు, ఎందుకంటే పౌష్టిక ఆహారం తల్లి క్షేమం ఉండాలి, బిడ్డ క్షేమం ఉండాలి. గర్భిణీ ఉన్న స్త్రీకి అవసరము, పుట్టిన బిడ్డ కూడా అవసరం. కాబట్టి ఒక కిట్ తయారు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలు ఇస్తాం. అంతేకాకుండా వారు ఇంకా ఏది సమస్యలు ఉన్నాయో రేపు స్కూల్ కూడా, జిల్లా పరిషత్ స్కూల్ ఏదైతే స్కూల్ చదివినో ఆ స్కూల్ కూడా అక్కడ ఆధునికమైన ఫర్నిచరు లేదా ఇంకా బోర్డ్స్ అది కూడా సదుపాయం కల్పిస్తా అని చెప్పారు, అక్కడ కూడా కల్పిస్తాం. ఇటువంటి ప్రజా అవసరాలు ఏమన్నా కానీ దయచేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు, మండల పరిషత్ చైర్మన్ ఉన్నాడు, మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్, నాకు ఈ గ్రామానికి సేవ చేయాలనే ఒక తలంపు, ఒక అంకిత భావంతో కానీ ఎన్ని సంస్థలతో నాకున్నటువంటి పరపతి ద్వారా అన్ని ద్వారా ఎంపీ ల్యాడ్స్ ఎందుకు ఇవ్వలేదంటే యూపీ నుంచి ఎంపీ కాబట్టి నా డబ్బులు నిధులు ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రకంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ సంస్థలు వాళ్ళ గేలు, రేపు ఓఎన్జీసీ ఇంకా కొన్ని సంస్థలకు సంప్రదిస్తాను ఢిల్లీలో, వాళ్ళు తప్పకుండా నిధులు తీసుకొస్తాను. ఎంత మనకు అవసరం ఉందో అవన్నీ కూడా దయచేసి వాటి చెప్పిన అంబులెన్స్ లాంటివి కూడా తీసుకొచ్చే ప్రయత్నం మీరందరూ కూడా సహకరించండి. ఇందులో రాజకీయాలు లేవు, ఎటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. నా గ్రామానికి సేవ చేయాలనేదే నాకు తప్పదు. కాబట్టి తప్పకుండా విద్య వైద్యం అనేది మనిషికి 2 అవసరాలు, ప్రాథమిక అవసరాలు. కాబట్టి అవి 2 తీర్చే దాంట్లో మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకంగా మీ అందరూ కూడా నాకు జీవితం నిజంగా ధన్యమైందిగా భావిస్తాను. నాకంటే కూడా నాకు సేవ చేస్తుంది. కాబట్టి మీ అందరి సహకారం భవిష్యత్తులో ఉంటుందని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.